మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ వద్ద గ్రామస్తులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత 10 రోజులుగా తమ గ్రామానికి మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా కావడం లేదని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలను పెట్టి నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయానికి నిధులు మంజూరు కాకపోవడంతో స్థానికంగా బోరు సైతం రిపేర్ చేయలేక అధికారులు చేతులెత్తేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ గ్రామానికి త్రాగునీరు అందించే వరకు జాతీయ జెండా ఆవిష్కరించవద్దంటూ ధర్నా చేపట్టారు. వస్తే కొద్దిగా ఎక్కువ మంది అనిపిస్తారు. ఇది స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది. ఇంతవరకు అస్సలు ఒక చుక్క నీరు నోచుకోకుండా ఉంది. 10 days అవుతుంది వాటర్ రాక. తాగానికి బుక్కడి నీళ్ళు తాగానికి ఇంతవరకు వాటర్ రాక ఒక అధికారి కానీ ఒక మాజీ సర్పంచ్ అనే కానీ ఎవ్వరు మా ఊరికి రావడం లేదు. అసలు టోటల్ నీళ్ళు అనేవి బంద్ అయిపోయినాయి. మా తాగనీకిలో వాటర్ లేదు. ప్రజెంటు ఒక అధికారి అంటే ఆయన ఇలా పట్టించుకోవట్లేదు. మండల లెవెల్ పోయినాం, జిల్లా లెవెల్, కలెక్టర్ లెవెల్ ఇట్లా పోయినాం. మా ఊరు అనేది ప్రపంచ పటంలోనే లేకుంటున్నది. మరి ఆ టైం గవర్నమెంట్ అనేది మరి ఏం పని చేస్తుందో ఇప్పుడు ఉన్న పంచాయతీ సెక్రటరీ మేము నిలదీసానికి గ్రామ పంచాయతీ కాడికి వచ్చేసినాం. రెండు మాటల మాజీ సర్పంచ్ చేపించండి, 2 మాటల నరసింహరెడ్డి పటేల్ చేపించండి. వాళ్ళకి బిల్లు రావాలి కదా. ఒకసారి బిల్లు వస్తుందంటే మళ్ళీసారి చేపిస్తారు. అట్లుంటది. ఒకసారి రక్కాయ 2 మాటలు రక్కాయ మళ్ళీసారి పట్టించుకుంటారు. ఊరిని వాళ్ళు ఏడుకెళ్ళి చేస్తారు. గవర్నమెంట్ పైసా అనేది పని అనేది చేస్తూనే లేరు, పట్టించుకుంటూనే లేరు. ఫస్ట్ మీకు ఏం చెప్తామంటే వాటర్ ప్రాబ్లం ఉంది. అది నెల్లూరుకి నుంచి వస్తాయి వాళ్ళ నీళ్ళు. మాకు ఊర్లో బోర్ లేదు. అది పెద్ద మోటార్ ఊకే ఖరాబ్ అవుతుంది. దానికి 20-25 వేలు అయితేనే మంచిగా అవుతాట. నేను ఎంతగానం పెట్టాలి, నా దగ్గర లేవు, ఏ పని వస్తలేవు, నేను ఏడుకెళ్ళి తెచ్చి పెట్టాలని సెక్రటరీ సార్ అంటుండు. మోటార్ మొత్తం 50-60 వేలు అయితే కొత్త మోటార్ వస్తుందట. చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు 10 రోజుల కూడా నీళ్ళు లేవు సార్. సింగల్ ఫేజ్ మోటార్ మొత్తం ఆఫీస్ రూమ్ లేచిరు. రికార్డులో లేదు. బంద్ అంటుండు. మా ఊరికి ఏ నీళ్ళు వస్తలేవు అన్న. మరి ఏం చేయాలన్నా మేము ఏం తాగాలి? షెల్టర్ పోదామన్నా చెరువు దూరము. అసలు నీళ్ళే లేవు, మొత్తమే లేవు. సార్ ఏ పని వస్తలేవమ్మా నేను చెప్తే పట్టించుకుంటలేరు. మీ ఎక్కడ లేని ప్రాబ్లం నీకు అసలు కూడా ఉందా అంటురట సార్. పెద్ద సారు ఇంటికెళ్ళి ఎన్నిసార్లు పంపించినా అదే మాట చెప్తురట. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.